ప్రముఖ సిద్ధాంతి తిల్లారి నాగరాజు గారు జయదేవ్ వాస్తు అండ్ ఆస్ట్రో న్యూమరాలజీ మీ ఇంటిలోని కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, వివాహ దోషములు, గృహవాస్తు దోషములు డౌజింగ్ చేసి చెప్పబడును. ఇళ్ల ప్లానులు వేయబడును. మీరు అనుకున్న పనులు ఆలస్యం అవుతున్న కాలసర్ప దోషములు, నాగదోషములు, కుజదోషములకు పరిహారం చూపబడును. మరియు మీకున్న ఏ సమస్యలకైనా సంప్రదించండి. ఫోన్ నంబర్ 9989110469 9292357278. హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చేయబోతున్నటువంటి ట్యుటోరియల్ వీడియో సాంగ్ మీకోసం బావా మరదళ్ళు ఈ చిత్రం నుంచి ఘంటసాల గారు ఆలపించేటువంటి మధుర గీతం నీలి మేఘాలలో గాలి కెరటాలలో. గీత రచయిత ఆరుద్ర గారు, సంగీతం పెండ్యాల గారు. చాలా ఫేమస్ అయినటువంటి మధుర గీతం ఇది ఫిమేల్ వెర్షన్ కూడా ఉంటుంది. ఫిమేల్ వెర్షన్ జానకి గారు అనుకుంటా పాడింది. అయితే ఘంటసాల గారు పాడింది బాగా మనకి వినపడుతూ ఉంటుంది. చాలా మంచి పాట. ఈ పాట విషయానికి వస్తే, రాగం విషయానికి వస్తే అభేరి కింద మనం భావించవచ్చు. భావించడం ఏంటి? అభేరి రాగమే. కాబట్టి వెళ్ళేటప్పుడు సగమ పనిస, వచ్చేటప్పుడు సనిదప మగరిస. నేనైతే సి మైనర్లో మీకు చేసి చూపిస్తాను. వెళ్ళేటప్పుడు సగమ పనిస, వచ్చేటప్పుడు సనిదప మగరిస. అలాగే 4/4 తక్క ధిమ్మి తక్క ధిమ్మి తక్క ధిమ్మి తక్క ధిమ్మి. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించు నీ వేళ అన్నట్టుగా సాగుతుంది. అంటే 3 అక్షరాలు జాగ్రత్త నడుస్తుంది. తక్కిట నీలిమే తక్కిట తక్క ధీమి తక్క ధీమి తక్కిట అని మనసులో వదిలేసుకొని అంటే అప్పుడు నీలి అనేది అందుకోవాలన్నమాట. సమంలో రాదు ఇది, ఆఫ్టర్ బీట్లో వస్తుంది. 1 అక్షరం జాగా, 2 అక్షరాల జాగా, 3 అక్షరాల జాగా, 4 అక్షరాల జాగాలతో కూడా నడుస్తాయి. ఇది మనం 3 అక్షరాల జాగా అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ మీకు జాగాలు ఉంటాయంటే పాట పల్లవి మొత్తం జాగాలతో నడుస్తుంది. తక్కిట అని మనసులో వదులుకుంటూ మీరు వెళ్ళాలన్నమాట. కాబట్టి చాలా చక్కని పాట మీకోసం ఇప్పుడు నేను స్టార్ట్ చేయబోతున్నాను. రాగం పేరు చెప్పాను, అభేరి. అభేరిలో చాలా ఫేమస్ అయినటువంటి పాటలు ఉన్నాయి. ఇప్పుడు తాళం ఏకతాళం వేసుకుంటూ మీరు వెళ్ళవచ్చు. ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ ప్రీలూడ్ అంటే పాటకి ముందు వచ్చేటువంటి చూద్దాం. ముందు ఆరోహణ అవరోహణ చూడండి. సి మైనర్ అనగానే ఇలా వస్తుంది. సగమప నిస, సనిదప మగరిస. ఆరోహణ సగమప నిస, అవరోహణ సనిదప మగరిస. సా రీటు గావన్ మావన్ పా దాటు నీవన్ సా. ఇక్కడ వరకు వెళ్తుంది పాట స్కోపు. తారస్థాయిలో ఎంతవరకు వెళ్తుంది, అలాగే మందర స్థాయిలో ఎంతవరకు వస్తుంది మళ్ళీ ప్లే చేసేటప్పుడు మీకు నేను చెప్తాను. చూడండి ఆరోహణ అవరోహణ. అలాగే డిసెండింగ్ ఆర్డర్లో అది సానిదప మగరిస. అది వెళ్ళేటప్పుడు సగమపనిస, వచ్చేటప్పుడు సనిదప మగరిస. అంటే కరహార ప్రియలాగా వస్తుంది. కరహార ప్రియ రాగ జన్యం అనమాట ఇది. 22వ మేళకర్త అయినటువంటి కరహార ప్రియ రాగ జన్యము అభేరి రాగము. ఇప్పుడు చూద్దాము బీజియం ప్రియుడు చూద్దాం. ఫస్ట్ 5 షడ్జము నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా మనకి స్ట్రింగ్స్ మీరు ప్లే చేసుకోండి. అందులో ఫ్లూటు స్ట్రింగ్స్ మిక్సింగ్గా ఇదివరకు మనకి పాత ఇన్స్ట్రుమెంట్స్ ఉండేవి కదా, ఆ రకంగా ఉంటాయి. చూడండి. ఫైవ్ షెడ్ మీద స్టార్ట్ అయింది. సా ని సా గా రి గా సా, అది ఫస్ట్. తర్వాత రీ ని
దా పా రే ని ద ప మా ప గ మా పా మా ప గ మా పా దాని తర్వాత గా రీ జ మళ్ళీ చూపిస్తాను. సా ని సా గా రి గా సా రి ని దా పా మా ప గ మా పా గా రి సా వెంటనే మీకు నీలిమేఘాలు వస్తుంది. వెంటనే బెల్స్ ఇలా వెళ్తాయి. ఒకసారి ఆరోహణ అవరోహణ తీసుకోండి. అంటే సగమపనిస గాదాకి వెళ్ళండి. గరి సని దప మా గరిస వరకు రండి. అప్పుడు మీకు వెంటనే బెల్స్ రూపంలో వెళ్ళిపోతుందండి. అలా తీసుకోండి. అలా తీసుకొని వెంటనే నీలి మేఘాలలో అంటూ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకొకసారి చూడండి కంటిన్యూషన్లో. అంతే సగమపనిసక రిసా ని ద ప మా గ రిసా అలా వచ్చేయండి బెల్స్. వెంటనే నీలి మేఘాల్లో పల్లవి చూద్దాం. స ని స గ మ ప మ గ మ ప మ ప స ని స గ మ ప మ గ మ ప మ ప అన్నప్పుడు ఎక్కడైతే అండర్లైన్ చేశానో అక్కడ డబల్ స్పీడ్లో మీరు చేయాల్సి ఉంటుంది, ప్లే చేయాల్సి ఉంటుంది. నీలి మేఘాలు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. స ని స గ మ ప మ నీలి మేఘ గ మ ప మ ప ఆలలో అది. అది నీలి మేఘాలలో. గాలి కెరటాలలో గాలి కెరటాలలో అన్నప్పుడు మగమ పసని సాని దాని ద పామ మగమ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. గాలి కెరటాలలో మగమ పసని సాని దానిదా అన్నప్పుడు ఇది స్పీడ్ చేయాలి, అది రావాలి. గాలి కెరటాలలో అది. నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే నీవు పాడే పాట అన్నప్పుడు పస స ని ని సా ని దానిద పాదప మాగ దానిద పాదప అండర్లైన్ చోట ఫాస్ట్ చేయాలి. నీవు పాడే అన్నప్పుడు పస స ని ని సా ని నీవు పాడే పాట అన్నప్పుడు దానిద పాదప మాగ దానిద పాదప మాగ. అలా రావాలి. వినిపించు నేవేళ వినిపించు అన్నప్పుడు
గమ గమ పని పమగ వినిపించునే నేవే వినిపించునే నే ఆ తర్వాత చెప్తే వినిపించు చూడండి. గమ పని ప వినిపించు మగ మాప మగరి గమ గరి స మగ ప్లే స్లో మాపమ ఫాస్ట్ గరి స్లో గమ గరి స ఎక్కడైతే అండర్లైన్ ఉంటుందో అక్కడ మీరు ఫాస్ట్ ప్లే చేయండి సరిపోతుంది. గమ పని పమ గమ పమ గరి గమ గరి స వినిపించునే వేళ లా అంటే గమ గరి స అది స్పీడ్ అనమాట. గమ పని పమ గమ పమ గరి గమ గరి స అది ఇక్కడ వరకు అయిపోయింది. నీలి మేఘాలలో అనేటువంటి వదిలిపెట్టేటువంటిది ఒకటి వేరే విషయం ఒకటి ఉంటుంది. నీలి మేఘాలలో అక్కడ వేరియేషన్ ఉంటుంది, చెప్తాను. ఇది ఒకసారి చూడండి. నీలి మేఘాలలో గాలి కెరటాల్లో నీవు పాడే పాట వినిపించు నే వేళ. చూడండి. సని స గమ పమ గమ పామ పా మగమ పస ని సా ని ద ని ద పామ పస స స ని ని సా ని ద ని ద ప ద ప మగ గమ పని పమ గమ పమ గరి గమ గరి స నీలి మేఘాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించునే వేళ నీలి వదిలిపెట్టేటువంటి చెప్తాను చూడండి. సని స గమ పమ నీలి మేఘ వరకు ఓకే. సని స గమ పమ గమ బ స ని ద ప అలా రావాలి. అది సని స గమ పమ గమ బ స నీలి మేఘ ఆ గమ బ స ఆలలో అది సని స గమ ప సని స గమ ప స నీలి మేఘ సని స గమ పమ వరకు ఓకే. మళ్ళీ గమని తీసుకెళ్ళాలి. అలా తీసుకు సని స గమ పమ గమ బ స ని ద ప నీలి మేఘ ఆలలో అక్కడ వదిలిపెడతాను అనమాట. ఇది పల్లవి. చాలా వండర్ఫుల్గా ఉంటుంది. చేసేటప్పుడు మీకు తేలిగ్గానే ఉండొచ్చు, ఎందుకంటే నా వీడియోని అన్నీ మీరు ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి. అంతకుముందు వచ్చిన పాటల్లో కన్నా ఇది మీడియంగా కొద్ది కష్టమే, మరీ కష్టంగా ఉండదు, అలాగే తేలికగా కూడా ఉండదు. మీకు సాధన చేస్తే మంచిగా వస్తుంది మీకు. చూడండి పల్లవి మొత్తం కలిపి. అది పల్లవి మొదటి ప్రీలూడ్ అయిపోయింది. అంటే ముందుగా పాట పల్లవికి ముందుగా వచ్చేటువంటి మ్యూజిక్ అయిపోయింది, అలాగే పల్లవి మొత్తం అయిపోయింది. ఇప్పుడు మొదటి బీజియం అంటే చరణానికి ముందు వచ్చేటువంటి బీజియం చూద్దాం ఇప్పుడు మనం.
దీన్ని మీ ఇష్టం వచ్చిన టోన్లో మీరు ప్లే చేసుకోవచ్చు. ఒరిజినల్ పాట వినండి. అందులో ఏమైతే ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేశారో అవి పెట్టుకోండి. నేనైతే నాకు కంఫర్టబుల్గా ఉండేటువంటిది స్ట్రింగ్స్ పెడుతున్నా అండి మీకు అర్థం కావడం కోసం. అది ఒకటి చూసుకోండి. తర్వాత వచ్చి బీజిఎం సంగతి చూద్దాము. గమపదని దసని పానివ మాప గమ సగరి సని సగమప, అది బీజిఎం చాలా బాగుంటుంది. నీలి మేఘాలను వదిలిపెట్టగానే గమపదని దసని పానిప మాప గమ, అది రావాలి. తర్వాత సగరి సని సగమప, అది మళ్ళీ చూడండి. అది పెట్టు. గమపదని దసని పాని ప మాప గమ పాని ప మాప గమ సగరి జని స గమ ప, అది రావాలి. వెంటనే చరణానికి వెళ్దాం. ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి అన్నప్పుడు చూడండి. పామగమ పస పాసని స, పంచముని స్టార్ట్ అవుతుంది. ఏ పూర్వ పుణ్యమో. పామగమ పాసని స, ఏ పూర్వ పుణ్యమో పని సరి గరి సనిదా నిసప, పని సరిగా నీ పొందు అన్నప్పుడు పని సరిగా నీ పొందు గా గా మారి అన్న దగ్గర అనుస్వరాలు వేసి చేయాలి, అసలు స్వరం కాకుండా. అంటే పని సరిగా రీ సనిదా, రీ సనిదాకి రీ గరి సారి నీసని నీసనిదా రావాలి. అది రావాలి. అది మనం ఆపి చూపించాం మీకోసం. రీ గరి సారి నీసని దా, అది కంటిన్యూషన్ రా. అంటే నీ పొందు గా మారి అన్నప్పుడు నిసప, అది ఏ పూర్వ పుణ్యమో అన్నప్పుడు పామగమ పాసని స పని సరి గరి గరి సరి సని సని దాని సప్ప, అది స్వరం. ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి, అది ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి. తర్వాత అది 2 times వస్తుంది అనుకుంటా. అపురూపమై నిలిచే నా అంతరంగాన, 3 చరణాలు ఇంచుమించుగా ఒకటే వెర్షన్లో వెళ్తాయి. అంటే చరణాలన్నీ ఒకలాగే ఉంటాయి. ఎక్కడైనా సాహిత్యము దగ్గర దీర్ఘాలు అటు ఇటు అయినప్పుడు తప్పించి మిగతా అంతా కూడా సేమ్ నోటేషన్ వస్తుంది. కాబట్టి నేను అవన్నీ ఇంత వివరంగా చెప్పకపోయినా ఒక్కసారి ప్లే చేసేస్తాను పాడుతూ, అది చూసుకోండి. ఇక బీజిఎమ్స్ చెప్తాను అనమాట. ఇది మొదటి బీజం అయిపోయింది. 2, 3 బీజాలు కూడా ఉన్నాయి. అవి కూడా చెప్పిన తర్వాత చరణాలని సింపుల్గా తెలుస్తాయి. ఇంత వివరం చెప్పను, సేమ్ దీనిలాగే ఉంటాయి కాబట్టి. తర్వాత చూడండి. అపురూపమై నిలిచే నా అంతరంగాన, అక్కడ చూడండి.
అది చూద్దాం. అపురూపమై పస సా స ని సా ని దా పస సా స ని సా ని ద ద పా మ గ. ఇక్కడ కూడా ప్లెయిన్, అలాగే అనుస్వరాలు రెండూ చెప్తున్నాను చూడండి. పస సా స ని సా ని ద ద పా మ గ. అంటే కొద్ది స్పీడ్ చేయలేని వాళ్ళు ఇది ఫాలో అవ్వండి. స్పీడ్ చేయగలను అనుకున్న వాళ్ళు అనుస్వరం పైన రాశాను అంటే బ్రాకెట్లో, అది కూడా చేసుకోవచ్చు. దాది ఎలా పాడాలంటే పస సా స ని సా ని, అక్కడ వరకు ఓకే. దదపా మాగ ప్లేస్లో దాని ద పా ద ప మాగ, దద పా మాగ ప్లేస్లో దాని ద పా ద ప మాగ, అది కామనే. అక్కడ అండర్లైన్ చేసిన కూడా స్పీడ్ చేయండి. పస సా స ని సా ని దా పస సా స ని సా ని దా ని ద పా ద ప మాగ. పస సా స ని సా ని దా ని ద పా ద ప మాగ. అపురూపమై నిలిచే నాంత గమ పని ప నాంత మగ మామ మగరి గమ గరి జ. రంగానా రంగానా మగ మాపమ రంగా మగ గరి గరి గా నా అన్నప్పుడు గమ గరి జ. అది అపురూపమై నిలిచే నా అంతరంగానా అన్నప్పుడు పస సా స ని సా ని దా ని ద పా ద ప మ గ గమ ప ని ప మ గ మ ప మ గ రి గమ గ రి జ. అయిపోయింది. నీలి మేఘాలలో గాలి కెరటాల్లో ఒకసారి పాడి తర్వాత ఒక్కోసారి ఒక్కోలాగా పాడారు. అక్కడ ఏముందో చూసి అది ప్లే చేసుకోండి మీరు. అంటే ఆపేటప్పుడు ఎలా ఆపారో చూసి అది ప్లే చేయండి. నేనైతే ఈ ఆపేటప్పుడు ఇది ప్లే చేస్తున్నాను. నీలి మేఘాలలో అది వస్తుంది. ఒకసారి ఏ పూర్వ పుణ్యమ దిగిన చూడండి. ఏ అన్నప్పుడు ఏ పూర్వ అన్నంటే ప్లెయిన్గా వస్తుంది. ఏ పూర్వ అన్నప్పుడు ఏ కమకం లేదండి, ఈ నీ కూడా కలుపుకోవాలి. ఆపు సంగతి అది తీసుకోండి. సా ని స గ మ ప మ గ మ ప సా ని ద పా. తర్వాత బీజిఎమ్స్ కూడా చాలా వండర్ఫుల్గా కంపోజ్ చేశారు. అసలు ఎవర్ గ్రీన్ సాంగ్ అండి ఇది. నెక్స్ట్ సెకండ్ బీజిఎంకి వెళ్దాం. ఇలి మేఘాలలో అంతే. నీ చెలిమిలోనున్న సేమ్ పామగమ పసని పామగమ పాసని సాస పని సరి గరి రే గరి సారి దని సని దాని సపా సేమ్ ఉంటుంది. కొద్ది ఎక్కడైనా ఒకటైనా
స్వర దీర్ఘాలు మారుతూ ఉండొచ్చు, అది గమనించండి. నిసగమప నీ పమ సా నిప గారి నిసా నిద ప చదువుతాం. నిసగమప నీ పమ సా నిప గారి నిసా నిద ప, అంతే. నీ చెలిమిలోనున్నా, మళ్ళీ చూడండి. అంటే నేను స్లో చేసి చేస్తున్నాను, సాంగ్ స్పీడ్ వేరే ఉంటుంది. నీలి మేఘాలలో అన్నప్పుడు నిసగమ పని పమ, అంతే. అది బాగా ప్రాక్టీస్ చేయండి. పామగమ పాస ని సాస పని సరి గరి గరి సరి దని సని దాని సప. నీ చెలిమిలోనున్నా నెత్తావి మాధురులు. తర్వాత పాస స ని సా ని దా, ఇక్కడ కూడా దానిద పాదప చేయండి. పాస స ని సా ని దానిద పాదప మగ గమ పని పమ గమ పమ గరి గమ గరి స. అంటే పల్లవి చేస్తే చరణాలు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి మీకు. పల్లవిలో ఉంచే విషయమే కొద్ది చరణాల్లో కూడా ఉంటుంది. ఇందాకేమో అపురూప అన్నప్పుడు పస స ఉంది, ఇక్కడ నా హృదయ అన్నప్పుడు పాస స స, అలా కొద్దిగా దీర్ఘాలు మారుతాయి అనమాట. అది నా హృదయ భారమునే మరపింప మరపింపజేయు గమ పని ప మరపింప మగ మమ జే గరి గమ గరి స యు యు. అది మళ్ళీ ఆఫ్ సంగతి కూడా ప్లే చేశాను. సని స గమ పమ గమ బ సా ని దా ప, అక్కడ వదిలిపెట్టేసేయండి. నెక్స్ట్ థర్డ్ బీజం లాస్ట్ది. లాస్ట్ కూడా ఏంటంటే మొదటి దానిలాగా ఇచ్చారనమాట. రెండోది మారింది, అది కూడా గమ పదని దసని పాని ప మాప గమ సగరి సని స గమ ప, సేమ్ అనమాట. మొదటిదే ఇక్కడ కూడా వచ్చేస్తుంది. అంతే. వెంటనే మళ్ళీ అందుకో జాలని, ఇక్కడ ప పమ ప గమ, చూసారా ఇందాక పామ గమ అన్నాం, ఇది పమ ప గమ. అంటే ఒక అక్షరం దీర్ఘం బదులు ఇంకొక అక్షరం చేరింది ఇక్కడ, అంటే అందుకో అంటానికి. పమ ప గమ పాస ని సా పని సరిగా మామలే పని సరి గరి గరి సరి దని సని దాని స ప, అది అది మామలే. పమ ప గమ పాస ని స అందుకో జాలని ఆనంద మే నీవు నీవు, అది. పమ ప గమ పాస ని సా పని సరి గరి గరి సరి దని సని దాని స ప అందుకో జాలని ఆనందమే నీవు. ఎందుకో ప
సా 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 ని దాని పాదవమాగా. ఎందుకు అన్నప్పుడు పసస పసస ఎందుకో ఎందుకో చేరువై దానిద పాదవమాగా వై. దూరమౌతావు అది దీంతో మీకు అయిపోతుంది. ఇది లాస్ట్. ఇది కూడా మీరు మొదటి దానిలాగా మొదటి చరణం, మొదటి బీజం, రెండో బీజం వస్తే పాట అంతా వచ్చేసినట్టే. ఎందుకంటే ఆ ఒకటే వేరియేషన్స్, చరణాలన్నీ ఇంచుమించు ఒకలాగే ఉంటాయి. నోటేషన్ చూస్తూ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి అందరూ కూడా. నీలి మేఘాల తర్వాత మీకు మళ్ళీ ఇంకొక మంచి పాటతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు ఎన్ని లైక్స్ చేస్తే అంతమందికి ఇది చేరుతుంది. అంటే మీరు షేర్ చేయకపోయినా సరే లైక్స్ వల్ల అది లైక్డ్ వీడియోస్ ఎక్కువగా యూట్యూబ్ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. అందువల్ల ఇది చేయండి మీరు. ఇంతవరకు ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు ఏ పాటలు కావాలో కామెంట్ చేయండి. అందులో ఎక్కువ మంది కోరుకునేటువంటి పాటలు నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనండి, అందరికీ ధన్యవాదాలు. నమస్తే.